మేనిఫెస్టో విడుదలకు వైసీపీ కసరత్తు సంక్షేమ పథకాలతో పాటు 2 కీలక హామీలకు నిర్ణయం. ఇవాళ బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ భవన్లో జెండా ఆవిష్కరించనున్న కేటీఆర్. ఏడాదిలో 2 సార్లు సిబిఎస్ఈ బోర్డు పరీక్షలు 2025 నుంచి అమలుకు కేంద్ర విద్యాశాఖ కసరత్తు. తిరుమల సందర్శించి ఉపరాష్ట్రపతి కుటుంబ సభ్యులు సంస్కృత యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరైన వైస్ ప్రెసిడెంట్. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో వైసీపీకి భారీ షాక్. టీడీపీలో చేరిన 150 మంది వైసీపీ కుటుంబాలు. మహబూబాబాద్ జిల్లాలో పోలీసుల తనిఖీలు కారులో తరలిస్తున్న 18 లక్షల నగదు స్వాధీనం. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొనసాగుతోన్న మాటల యుద్ధం. అమరవీరుల స్తూపం సాక్షిగా వేడెక్కిన రాజకీయాలు. తెలంగాణను బీఆర్ఎస్, దేశాన్ని బీజేపీ దోచుకున్నాయి. కేసీఆర్, మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. బీజేపీ, కాంగ్రెస్ ఏకమై బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని చూస్తున్నాయి. కళ్ల ముందే తెలంగాణను నాశనం చేస్తానంటే ఊరుకోమన్న కేసీఆర్. దేశవ్యాప్తంగా 2వ విడత ఎన్నికల్లో తగ్గిన పోలింగ్ శాతం. 88 నియోజకవర్గాల్లోనూ 60.96% పోలింగ్ నమోదు. పీయూష్ గోయల్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి బొత్స. రైల్వే జోన్పై అబద్దాలతో ప్రజలను మోసం చేయొద్దని వ్యాఖ్యలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ. ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయలేదన్న సిపి. మంత్రి కొండా సురేఖకు ఈసీ వార్నింగ్. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరిక. దమ్ముంటే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్. విజయానికి 18 రోజుల దూరంలో ఉన్నాం. జగన్ వెళ్లిపోయే సమయం ఆసన్నమైందన్న జనసేనాని. నమ్మి అవకాశం ఇస్తే ప్రజలను నట్టేట ముంచారు. సీఎం జగన్ పై ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు. ఉష్ణోగ్రతల్లో డేంజర్ మార్క్ దాటిన తెలంగాణ. 5 రోజుల పాటు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు. రిగ్గింగ్ కోసమే బ్యాలెట్లకు ప్రతిపక్షాల పట్టు. ఈవీఎంలపై ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టిన మోదీ. ఆమ్ ఆద్మీ తరఫున ప్రచారం చేయనున్న సునీత కేజ్రీవాల్. ఇవాల్టి నుంచి జరిగే ప్రచారం షెడ్యూల్ ప్రకటించిన ఢిల్లీ మంత్రి అతిషి. బీజేపీ సర్కార్ అన్ని వ్యవస్థలను నాశనం చేసింది. అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామన్న రాహుల్ గాంధీ. ఈవీఎంలపై అన్ని పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు. ఈసీ నిర్ణయాన్ని సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం. హైదరాబాద్ లో సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్. 5 విదేశీయులతో పాటు 17 మంది అరెస్ట్. గాజా యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు. అమెరికా యూనివర్సిటీల్లో అరెస్టులు. ఐపీఎల్లో కోల్కతాపై పంజాబ్ విజయం. చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.